కృష్ణ, అమ్మా, నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి పర్మిషన్ ఎందుకమ్మా? నువ్వు ప్రియని పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? మా విషయం నీకెలా తెలుసు? తెలుసు. ప్రియా నీకు చెప్పిందా? తను నాకు చెప్పలేదు. మరి ప్రియాని పెళ్లి చేసుకోమని అంత సడన్ గా ఎందుకు అడిగావమ్మా? కృష్ణ, కొన్ని నిజాలు నేనెప్పుడు చెప్పలేను. నేను అమ్మగా నటించడానికి వచ్చానని, ప్రియ నా మేనకోళ్లని, ఈ 2 విషయాలు నిజం చెప్పలేను. ఎందుకంటే ఈ ఇంట్లో ఇంకా మార్చాల్సిన మనుషులున్నారు కాబట్టి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా. ఎందుకిలా చెప్పానంటే, పెళ్ళిళ్ళు స్వర్గంలో దేవుళ్ళు నిర్ణయిస్తారు అంటారు. మీరిద్దరూ భార్యాభర్తలని సాక్ష్యంతో ఆ దేవుడే నిర్ణయించాడు కృష్ణ. అర్థం కాలేదమ్మా. నిన్న మీ ఇద్దరి మీద ఆ వెంకటేశ్వర స్వామి దండ పడింది. ఆ దండ మీ కళ్యాణమాలగా నువ్వు ప్రియమెళ్ళో వేయమని ఆ స్వామి ఆశీర్వదించాడని నా మనసు కనిపించి చెప్తున్నాను కృష్ణ. ప్రియా నీకు సరైన జోడి. అమ్మా, నేను తప్పు చేశాను. ప్రేమ పేరుతో ప్రియను మోసం చేశాను. ఈరోజు ప్రియ ఎంతో సహనంతో, ఓర్పుతో నాకు సేవలు చేస్తుంటే నేనెంత మూర్ఖుణ్ణని, ప్రియం చూసిన ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నానమ్మా. నేను చేసిన ఘోరమైన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలా అని ఆలోచిస్తుంటే నువ్వు ప్రియతో పెళ్లి ప్రస్తావన తెచ్చావమ్మా. ఇప్పుడు ప్రియని పెళ్లి చేసుకుని ప్రియకు జీవితం ఇవ్వడమే నా జీవిత లక్ష్యం. అప్పుడే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. కృష్ణ, ప్రియని నువ్వు మోసం చేసినా ఆ బాధని దిగమింగుకుని నీ దగ్గర ఉద్యోగం చేస్తోంది. కాని తన మనసులో ఎంత బాధుందో. ప్రేమంటే మోసపోవడమే తప్ప బ్రతకడానికి ఎందుకు పనికిరాదని ఒక చేదు అనుభవాన్ని ప్రియకి నువ్వు మిగిల్చావు కదా. పైకి నవ్వుతూ ఉంటుంది కాని కళ్ళకి కన్నీళ్ళకి మధ్య నలిగిపోతున్న తన మనసు గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కృష్ణ. అవునమ్మా, ఆ రోజు నేను చేసిన తప్పుకి ఈ రోజు సరిదిద్దుకోవాలనుకుంటున్నానమ్మా. తను నన్ను సిన్సియర్గా ప్రేమించింది. ఇప్పుడు కూడా నేనంటే తనకు అదే ప్రేమ ఉంది. కానీ అంత బాధ పెట్టిన నా పట్ల తన మనసులో ఏముందో క్లారిటీగా తెలియట్లేదమ్మా. నువ్వు తన మనసుకి గాయం చేసినా, మోసం చేసినా తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది. కాబట్టే నీకేం కాకూడదు అని వారం రోజులు మంచినీళ్లు మాత్రమే తాగి ఉపవాసం చేసి ఆంజనేయ స్వామి పూజ చేసింది. అమ్మా, నువ్వు చెప్పినట్టు ప్రియన్ నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వే మాట్లాడమ్మా. చాలా సంతోషం కృష్ణ. నువ్వు పెళ్లి కొప్పుకున్నావన్న విషయం తెలిస్తే ప్రియ ఎంతో సంతోషపడుతుంది. నేను మాట్లాడతాను. ఏ సంకల్పంతో అయితే నేను ఈ ఇంటికొచ్చానో ఇప్పుడది నెరవేరుతుంది. కృష్ణ మారాడు. ప్రియ పెళ్లి పెట్లెక్కుతుంది.
ఒకరికొకరు తెలియకుండా ఇన్ని రోజులు ఒకే ఆఫీసులో పనిచేశారనే దానికంటే అసలు ప్రియా రాణమ్మలు ఎందుకు ఇలా చేశారు? పని చేయడం గురించి కాదు సమస్య. నా చెల్లెలు బుజ్జమ్మతో కలిసి పనిచేస్తూ ఆ విషయం ఎందుకు దాచిందన్నదే నా కోపం. ఉద్యోగం వచ్చిన విషయం చెప్పొద్దని వదిన ప్రియకు చెప్పిందేమోనండి. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ప్రియా, అసలేం జరుగుతుంది? నువ్వు నేను ఒకే ఆఫీసులో పనిచేయడం నీకు ముందే తెలుసా? లేదు నాన్న, నాకు ఈరోజే తెలిసింది. కృష్ణ గారికి పిఏగా చేస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? మీ మేనత్త రాణమ్మ ధర్మతేజ గారికి భార్యగా ఉంటుందంట. ఆ విషయం నీకు తెలుసా? భార్యగా ఉండడం కాదమ్మా, భార్యగా నటిస్తుంది. భారీగా నటించడం ఏంటి? ఆటో నడుపుకుంటుంది అని మేమనుకుంటున్న కూతురు ఆ కంపెనీకి పిఏగా పనిచేస్తుంది. ఆ రాణమ్మ ఒకరికి భార్యగా నటిస్తుంది. ఎందుకమ్మా ఇదంతా? చెప్పు ప్రియా, ధర్మతేజ గారికి భార్యగా బుజ్జమ్మ ఉండడం ఏంటి? అసలేం జరుగుతుంది? మాకు చెప్పకుండా మీలో మీరు రహస్యంగా బతకడం ఏంటి? మాట్లాడమేంటి? అడుగుతుంది నిన్నే, చెప్పు. మా దగ్గర ఇవన్నీ ఎందుకు దాచారు? చెప్పకుండా భయపడేంత తప్పేంటి? నోరు కదపవేం ప్రియా? సమాధానం చెప్పు. అడుగుతుంది నిన్నే, చెప్పు. నేను చెప్తానన్నయ్య. మీరడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ఏంటి బుజ్జమ్మ ఇదంతా? ఎక్కడికో వెళ్తున్నానని చెప్పి. అన్నయ్య, ముందు నన్ను మాట్లాడనివ్వండి. అత్తయ్య, అది ప్రియా, నువ్వేం టెన్షన్ పడుకో, నేనున్నాను కదా. అన్నయ్య, ప్రియ నీ కూతురనే విషయం ముందు నాకు తెలీదు. అనుకోకుండా మా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ టైంలో ప్రియా కృష్ణుని ప్రేమించింది. కృష్ణ కూడా ప్రియని ప్రేమించాడు. కృష్ణ పెళ్లి చేసుకుంటాడు అని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కృష్ణ లేకపోతే జీవితమే లేనంతగా బాధను అనుభవించింది. కానీ కృష్ణ మాత్రం ప్రియని మోసం చేశాడు. ఆడపిల్ల మోసపోతే ఎంతో డిప్రెషన్లోకి వెళ్తారు. ప్రియ కూడా కృష్ణ లేకపోతే లైఫే లేదన్నట్టుగా సూసైడ్ అటెంప్ట్ చేసింది. కృష్ణ నిజాయితీపరుడు అంటారు, మరి నిన్నెలా మోసం చేశాడమ్మా?
మనిషి మంచోడే అన్నయ్య, కానీ గాడి తప్పాడు. కావలసినంత డబ్బుంది, ఎంజాయ్మెంటే లైఫ్ అనుకున్నవాడికి ప్రేమ, పెళ్లి, కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ప్రియని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు. తనంటే ప్రేమలో ఫెయిల్ అయి భయపడి మాతో చెప్పలేదు. మరి నువ్వెందుకు మాకు చెప్పలేదు బుజ్జమ్మ? సూసైడ్ నుంచి తనని కాపాడిన రోజే మీ కూతురని, ఆ అబ్బాయి ధర్మతేజ్ గారి కొడుకని తెలిసింది. నా మేనకోడలి పరిస్థితికి చెల్లించిపోయానన్నయ్య. దీని జీవితం స్పాయిల్ అవ్వకుండా ఎలాగైనా కాపాడాలి అనుకున్నాను. ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని అనుకున్నాను. నువ్వేమో హార్ట్ పేషెంట్వి, వదిన పరిస్థితి ఏమో ఇలా ఉంది. ప్రియ లవ్ ఫెయిల్ అయిందని మీకు తెలిస్తే మీరిద్దరూ షాక్ అవుతారు. ఆ షాక్తో మీకేమైనా అవుతుందేమోనని భయపడ్డానన్నయ్య. ఆ పరిస్థితుల్లో మీ హెల్త్ నాకు ఇంపార్టెంట్. అందుకే ప్రియ లవ్ ఫెయిల్యూర్ గురించి మీతో చెప్పలేకపోయాను. అందుకే ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను. నా మేనకోడలు ప్రియకి, కృష్ణకి ఎలాగైనా పెళ్లి చేయాలని, ప్రియ ప్రేమిని గెలిపించేలా సంకల్పం తీసుకున్నాను. ధర్మతేజ గారి ఇద్దరు కూతుళ్లు కూడా దారి తప్పి ఆయనకి తలనొప్పిగా మారారు. కాబట్టి కృష్ణని మంచి మనిషిగా మార్చి ప్రియతో పెళ్లి చేయాలి. ఆ ఇద్దరి ఆడపిల్లల బాధ్యత కూడా తీసుకుని ఆయన భార్యగా నటించడానికి ఒప్పుకున్నాను. ధర్మతేజ గారి కోరిక మేరకు ఆ పిల్లలకు తల్లిగా వెళ్ళాను. ఇదంతా కేవలం నా మేనకోడలి జీవితం సరిదిద్దుదామని, తన కోసమే రిస్క్ చేసి ఆ ఇంటికి వెళ్ళానన్నయ్య. అవునన్నా, నా కోసం అత్తయ్య ఆ ఇంట్లో చాలా కష్టాలు పడింది. వాళ్ళతో అనరాని మాటలు కూడా అనిపించుకుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా కోసం సహనంతో ఆ ఇంట్లో ఉంటుంది. నా కూతురు కోసం అజ్ఞాతవాసం, వనవాసం రెండూ ఒకేసారి చేస్తున్నావమ్మా. అన్నయ్య, చిన్నదానివి కాబట్టి ఆయుక్షేణం, లేదంటే నీకు చేతులెత్తి మొక్కాలనుందమ్మా. అయ్యో అన్నయ్య, ఏంటన్నయ్య ఆ మాటలు? ఇది కన్నీళ్లు పెట్టుకునే సందర్భం కాదు. కళ్ళు తుడుచుకో. అన్నయ్య, ప్రియా నా మేనకోడలు. మీ తర్వాత ప్రియకి అన్నీ నేనే కదా. తన గురించి ఈ మాత్రం చేయలేనా? మా ప్రియా, నువ్వు నా చెల్లెలికి మేనకోడలిగా పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం తల్లి. అమ్మ ప్రియా, ఉదయాన్నే నిలబెట్టే మాట్లాడుతున్నావు. మీ అత్తని కూర్చోమని చెప్పు. కాఫీ కానీ టీ కానీ తీసుకురా వెళ్ళు. ఇప్పుడేం వద్దొద్దునా. మీరనుకున్నట్టుగానే కృష్ణలో మార్పు వచ్చింది. ప్రియని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ శుభవార్త చెప్పడానికే ఇంటికొచ్చాను. త్వరలోనే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం జరిపించి పెళ్లి జరిపిద్దాం.
మాల్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. దీంతో కలిపి 2 లక్షలు మేడం. ఇవిగో 2 lakhs. మేడం పోలీసుల నిఘా గట్టిగా ఉంది, జాగ్రత్త మేడం. నేను చూసుకుంటానులే, నువ్వు బయలుదేరు. ఈ కార్ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? సరే, ఇంకో ట్రై చేద్దాం. ఈ క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు. హాయ్ కళ్యాణ్, హౌ ఆర్ యూ? నువ్వెలా ఉన్నావు కార్తిక? ఐఎమ్ ఫైన్. నేను బానే ఉన్నాను. అవును, నువ్వేంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? నా కార్ ట్రబుల్ ఇచ్చింది, లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. కమాన్, నేను డ్రాప్ చేస్తాను. నువ్వా? థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ కదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వేం మారలేదు కార్తిక. ఏమో మారానా లేదా అన్నది నాకే తెలీదు. కానీ నువ్వు మాత్రం లైఫ్లో అనుకున్నది సాధించావు కదా? అఫ్ కోర్స్ సాధించాను. దానికి ఇన్స్పిరేషన్ కూడా నువ్వే కదా కార్తిక. అది సరే, నెక్స్ట్ ఏంటి మరి? పెళ్ళయిందా లేదా? లేదు. ఏ, ఎవరినైనా ప్రేమించావా? ఎవరినైనా లవ్ చేస్తే చెప్పు, ఆ అమ్మాయితో మాట్లాడి మీ పెళ్లి సెట్ చేస్తాను. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా నీతో చెప్తాను. పెళ్ళనగానే నీ మాటల్లో తెలుస్తోంది ఎవరినో ప్రేమించి వెయిట్ చేస్తున్నావు అని. క్లియర్గా చెప్పు. తొందరలోనే చెప్పేస్తాను. సరే, నీ సంగతి ఏంటి? నువ్వింకా పెళ్లి చేసుకోలేదేంటి? నేనా? ఇప్పటి వరకు ఆ పెళ్లి అనే దాని గురించి ఆలోచించలేదు. చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకుంటాను. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఏంటి, లవ్వా? నో, నెవర్. ఆ లవ్లు గివ్లు అవన్నీ నాకు సెట్ కావు. నాకు అసలు లవ్వే లేదు. కళ్యాణ్, ఇక్కడే ఆపు. ఇక్కడేనా? డ్రైవర్ కారాపు. ఓకే, బాయ్. బాయ్.
మన ఆఫీసులో పనిచేసే పిఏ ప్రియా, మీకు కాబోయే వదిన. నో, మేమీ పెళ్లికి ఒప్పుకోం. పని మనిషికి ఇంటి కోడలికి తేడా తెలీదా మీకు? నాకు అసలు ప్రియ అంటేనే అసహ్యం. తన నీడను కూడా చూడ్డానికి ఇష్టపడను. మీ నిర్ణయము మాకు నచ్చలేదు. లీవ్ ఇట్. ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి.